హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు మా లక్కీది సెకండ్ బర్త్డే అనమాట. అప్పుడే వాడికి 2 ఇయర్స్ 2 బర్త్డేస్ వచ్చేసినాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము. ఆ వ్లాగ్ అయితే ఇక్కడ చూడబోతున్నారు మీరు. ఎవరికైనా బర్త్డే అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బర్త్డే కేక్ కదా. సో మేమైతే కేక్ తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన బేకరీ వచ్చేసి తిరుమలగిరిలో ఉందన్నమాట. వ్యాక్స్ పేస్ట్రీస్ అనే ఒక బేకరీకి అయితే మేము వెళ్ళాము. స్క్రీన్స్ వచ్చాయి, స్టాండ్ వచ్చింది. ఇది తీసుకుందాం అనుకుంటున్నాం. అది నీ బర్త్డేకి తీసుకున్నాం కాదు నాన్న. నీ బర్త్డేకి కూడా అలాంటి కేక్, లక్కీ బర్త్డే కూడా సేమ్ అలాంటి కేక్ ఎందుకు చెప్పు. ఇది బాగుంది అనిపిస్తుంది నాకు. ఐ లైక్ దిస్ వన్. ఇది నీకు ఆ పైవి కావాలి అంతే కదా. ఆ పై వేరే కొనుక్కున్నాంలే కానీ ఇది చూడు, ఇందులో కూడా పైన చూడు. ఇవి 2 3 ఇక్కడ షూస్ ఉన్నాయి. లాస్ట్ టైం మాకు అన్నం బర్త్డేకి కూడా సేమ్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. అందుకని మాకు అన్నమ్మ సేమ్ అలాంటి కేకే మళ్ళీ తీసుకోమని చెప్తుందనమాట. నేనైతే అదొద్దమ్మా వేరే తీసుకుందామని ఫైనల్గా ఎలాగో ఒకలాగైతే ఒప్పించాను దాన్ని. మేము చాలా స్వీట్ అండ్ సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద కేక్ ఏం తీసుకోలేదనమాట. ఓన్లీ మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లల్ని మాత్రమే పిలిచి చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న కేక్ తీసుకున్నాము. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈ బేకరీలో ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కేక్ అయితే తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా మాకు అన్నమ్మ మంచిగా నిద్రపోతుంది, ఎండ బాగా కొడుతుంది కదా, సో మంచిగా నిద్రపోతుంది. ఇంకా బర్త్డే పార్టీలో మెయిన్ ఐటమ్ కేక్ అయితే తీసుకొచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే మనం ఏం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి స్టార్ట్ చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత దాని అవుట్పుట్ మాత్రం మన చేతిలో ఉండదన్నమాట. అది ఎలా వస్తే అలా కానిచ్చేయడమే. చూడండి గైస్, డెకరేషన్ చేయమంటే వీడియోలు తీస్తుంది. పట్టుకో, ఇది పట్టుకో. బాగుందా? చాలా బాగుంది. అలక్క ఇటు చూడండి గైస్, అలక్క డెకరేషన్ కి హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తుంది. డైలీ మా లక్కీ అల్లరి వేషాలు చూస్తాను కాబట్టి నాకైతే చాలా భయం వేసింది అనమాట. కేక్ కటింగ్ అయ్యేంత వరకు అయినా సరే బెలూన్స్ ఉంటాయా ఉండవా అని భయం వేసింది. బట్ వాడైతే ఎంత మంచి కోఆపరేట్ చేశాడంటే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, చాలా కోఆపరేట్ చేశాడు. అసలు ఏమి డిస్టర్బ్ చేయలేదన్నమాట. పిల్లలకి చేసే ఏ వేడుకైనా సరే పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో అంతకన్నా ఎక్కువ పేరెంట్స్ ఫీల్ అవుతారనమాట. నేనైతే మాకు అన్నం పుట్టినప్పటి నుంచి నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంత చిన్న వేడుకైనా సరే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీని రెడీ చేసి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. మార్నింగ్ నుంచి తీసుకెళ్ళడానికి కుదరలేదు. అలాగే ఇప్పుడు వాళ్ళ డాడీ రావడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈలోపు గుడికి వెళ్ళి వద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో వాల్యూ జోన్లో 2 డ్రెస్సులు తీసుకున్నాను, లక్కీ బర్త్డే వస్తుందని చెప్పాను కదా. సో అందులో ఒకటైతే ఇప్పుడు వేసి గుడికి తీసుకెళ్తున్నాను అనమాట. తర్వాత కేక్ కటింగ్ అయితే వేరే డ్రెస్ మార్చాము. వద్దులేమ్మా, అది ఉక్స్కి పెట్టుంది. ఏమంటే కొంతసేపు అక్కడికి వెళ్ళొచ్చినాక తీసేస్తాను. మా ఊడు ఇది ఉంటాడు కానీ ఇద్దరు కేక్ కట్ చేసి అయిపోతాము. దానికి కూడా ఎందుకు బాగుంటుంది. తీసుకున్న 2 డ్రెస్సులు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి వాడికి. నేను తీసుకునేటప్పుడు ఏమనుకున్నానంటే పెద్దవైపోతాయేమో, సరేలే ఇన్ ఫ్యూచర్ కూడా పనికొస్తాయి కదా అన్నట్టు తీసుకున్నాను. బట్ ఇక్కడ వేసి చూస్తే మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇంకో 2-3 టైమ్స్ వేసిన తర్వాత టైట్ అయిపోతాయి నాకు తెలిసి.
ఇలా అందరూ రెడీ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చేసి మా ఏరియాలోనే ఫేమస్ సాయిబాబా టెంపుల్ అనమాట. సో మేము ప్రతి చిన్నదానికి ఎక్కువ ఇక్కడికే వస్తాము. అంటే బర్త్డేస్కి కానీ లేదంటే మ్యారేజ్ యానివర్సరీకి కానీ ఫస్ట్ ఈ టెంపుల్కి వస్తామన్నమాట. ఎవ్రీ థర్స్డే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అలాగే మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఈ గుడి. సో మేమైతే సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాము. మీకు గుర్తుందో లేదో లక్కీ అన్నప్రాసన కూడా ఈ టెంపుల్లోనే జరిగింది. ఇంకా పిల్లలిద్దరి పేరు మీద అర్చన అయితే చేయించాను. బర్త్డే అని చెప్పేసి పంతులు గారు బాబాగారి దగ్గర ఉన్నటువంటి ఒక పూలదండను అయితే ఇచ్చి ఆశీర్వదించారనమాట. అయితే మా లక్కీకి వేసిన తర్వాత మా కన్నమ్మ దాన్ని తీసేసుకుంది. ఈరోజు థర్స్డే కాదు కాబట్టి చాలా ఫ్రీగా దర్శనం అయ్యింది. థర్స్డే అయ్యి ఉంటే మాత్రం అస్సలు దర్శనం దొరికేది కాదు. బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇంకా అలా అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాయి అనమాట. ఇంకొచ్చేసిన తర్వాత మా ఓడిని రాము గెటప్ నుంచి రెమో గెటప్కి మారుస్తున్నాం ఇక్కడ. ఇంకా ఫైనల్లీ మా డెకరేషన్ సెటప్ అయితే ఇలా వచ్చిందనమాట. దీనికే ఎంత బిల్డప్ ఇచ్చేవా అని మాత్రం అనుకోకండి. అది ఎంత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మన పిల్లల కోసం మన చేత్తో స్వయంగా చేసిన దాంట్లో ఉన్న హ్యాపీనెస్సే వేరనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ వీడియోలో వాయిస్ ఓవర్ లేకుండా ఒరిజినల్ వాయిసే ఉంచేసాను. ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అలాగే అందరూ మన వీడియోని లైక్ చేయండి. అలాగే మా లక్కీని అయితే మీరు అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టండి, పెడతాడు, మీరు పెట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you dear, may God bless you dear, may God bless you dear Lucky, happy birthday to you. అలా పెట్టు తల్లి, ఫోటో తీసుకో. One, 2, 3. Happy birthday. కేక్ మొత్తం కట్ చేసేయండి. Happy birthday. Dear Lucky. Chocolate ఇది తాతకు పెట్టరాపో. ఇగో ఇగో తాతకి తినిపించు. వెనక మళ్ళీ పెట్టు. మీరు పెట్టండి అడికి. ఇస్తారు ఆగ్లకి. అప్పు బాబు నువ్వు లక్కీ తర్వాత క్యూటీ నీకే చాక్లెట్స్ అన్ని. నువ్వు లక్కీకి పెట్టు చిన్న మొక్క. చిన్నది నువ్వు పెట్టు. అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, అమ్మకు పీస్ పెట్టు. ఇటొత్తండి ఆగు. కేక్ పెట్టు అమ్మకి. ఇక నాకు పెట్టినాను అమ్మకి. ఏం పెట్టాలా?
ఉండండి నేను తీసుకొస్తాను గ్యారెంటీ కూడా మంచి రెడీ వన్ స్మైల్ నాకు పెట్ట కిస్ పెట్టలే దొంగ మా ఇద్దరు దీపం హ్యాపీ ఇందులో ఫోటోలు రావట్లేదు. థ్యాంక్ యూ చెప్పు ఆ, ఓకే. ఇప్పుడు అమృత నువ్వు ఇవ్వి. మేడం 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 లక్కీ రారా కేక్ పెడతారా మేడం మేడం ఇటు క్యాప్ అన్ని ఫోటో వద్దులే కదా, ఇందులో వీడియో అవుతుంది. వద్దు చాలు, చిన్న చాలు. అమ్మ, ఇప్పుడు అక్క గిఫ్ట్ ఇస్తుంది తీసు. లక్కీ గిఫ్ట్ మేడం థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అక్క అది అబ్బో నమస్తే, అబ్బో నమస్తే చెప్తున్నాను అబ్బో. వద్దంట అమృత వాడికి. నాకెందుకు మీరు కూడా రండి ఆ, వెళ్ళండి. సతీష్ రా దొంగ వెళ్ళండి. రారా లక్కీ స్టైల్ లా గుంజరా ఇందులో అయితే నేను ఇప్పుడే తెచ్చాను. సరేలే సరేలే ఇట్స్ ఓకే క్యాప్ మీద వేసి అద్దమ్మా నేను డాడీ అక్షంతలు వేస్తానే వద్దని చెప్పు వద్దని ఇలా రండి, ఫోటో దిగుదాం. కన్నా మజాక్ నలుగురు దిగుదాం. అమృత చాలా ఎత్తు ఫోటో దిగుదాం. ఇందా క్యూటీ. ముక్కుంటున్నాడు. బుజ్జి ఇటు రా బుజ్జి ఇటు రా ఇటు రా బుజ్జి అమ్మ నాన్నకి పెట్టుకోరు లక్కీ. లక్కీ 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 మైండ్ ఇప్పుడు క్యూటీ అమ్మ లక్కీ. అమ్మ అమ్మకి 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 అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి చాలమ్మా. అక్కడ పెట్టాయి రేపు వెళ్తాను ఇప్పుడు వెళ్ళరుగా చూద్దాంలే ఇలా సరదా సరదాగా మా లక్కీ గారి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇదంతా మా లక్కీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మొత్తం అల్లరి చేసేస్తాడు, కేక్ పాడు చేసేస్తాడేమో, బెలూన్స్ పేల్ చేస్తాడేమో ఇవన్నీ అనుకున్నాను. బట్ దాని అంతటికీ రివర్స్లో చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకోసారి అందరూ మా లక్కీని అయితే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ See you all.